మహేష్ అన్న బర్త్‌డే 9థ్ ఆగస్ట్. చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలీదు గానీ, ఆ ఫ్యాన్స్‌కైతే అభిమానులకి ఖచ్చితంగా తెలుస్తది. ఏం హడావిడి లేదు. ఎక్కడ చప్పుడు లేదు. సోషల్ మీడియాలో పెద్ద ఏమీ దాని గురించి ఒక ఊసు లేదు. ఎందుకు? అంటే జనాలు అప్‌సెట్ అయిపోయినారా? అభిమానులు అప్‌సెట్ అయిపోయినారా? ఫిల్మ్ లవర్స్ అప్‌సెట్ అయిపోయినారా? అంటే యాక్చువల్‌గా బర్త్‌డేకి ఏదన్నా ఒక గిఫ్ట్ అనేది వస్తుంది అనంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అయ్యి ఉంటారు. ఓకే. సో, ఎందుకు దీంట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఇంట్రెస్టింగ్ ఎందుకు లేరు అంటే, ఏం లేదు. గ్లింప్స్ లేదు. తర్వాత ఈ పోస్టర్ ఏదో రిలీజ్ చేస్తా అంటున్నారు మహేష్ బాబు వైపు నుంచి. ఏది మన వారణాసి వైపు నుంచి. సో, అసలు వారణాసికి సంబంధించిన అప్డేట్ ఏదన్నా ఒకటి అందరూ అభిమానులు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. జనరల్‌గా చాలామంది హీరోలకి రీసెంట్‌గా చూసుకుంటే మన 'జూనియర్ ఎన్టీఆర్' అన్నయ్య బర్త్‌డే రోజు రిలీజ్ చేశారు. తర్వాత బర్త్‌డేకి ఏదో ఒక టీజర్ సంథింగ్ ఒక 1 మినిటో, 2 మినిట్స్, 3 మినిట్స్ ఏదో ఒకటి వస్తుంది అంటే యాక్చువల్‌గా విపరీతంగా అందరూ దాని గురించి వెయిట్ చేస్తా సోషల్ మీడియాలో డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయితా ఉంటాయి. బర్త్‌డే డిస్కషన్స్ స్టార్ట్ అయితా ఉంటాయి. బర్త్‌డే సెలబ్రేషన్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఏమొస్తదో తెలీదు. అసలు ఈ వారణాసి సైడ్ నుంచి ఏ అప్డేట్ కూడా మెయిన్ అంటే జనరల్‌గా అక్కడక్కడ లీకులు అవి ఇవి సోషల్ మీడియా వార్తలు తప్ప సినిమాకి సంబంధించి ఇప్పుడు మొన్న రీసెంట్‌గా చూసుకుంటే ఒక సీన్ ఏదో లీక్ అయింది. దాని పేపర్‌లో వాటిలలో వీడియోలు కూడా వచ్చినాయి విపరీతంగా బయటికి. మరి అవి ఈ పాటికి డిలీట్ చేసి ఉంటారులేండి గానీ కొంతమంది పెట్టారు సోషల్ మీడియాలో, కొంతమంది పెట్టలేదు. అలాంటి లీకులు అంతకుముందు ఒకసారి సినిమా లీక్ అయింది. అలాంటి లీకులు తప్ప మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ గూడా డల్ అయిపోయారు. అప్‌సెట్ అయిపోయారేమో అని జెప్పి అనిపిస్తుందనమాట. సోషల్ మీడియాలో పెద్ద దాని గురించి న్యూస్ లేదు గానీ, ఒకవేళ ఈ బర్త్‌డే గనక ఖచ్చితంగా ఒక గ్లింప్స్ రిలీజ్ అయితే అయితదో, లేకపోతే ఏదన్నా ఒక పర్టిక్యులర్ చిన్న టీజర్ ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్ టీజర్ లాంటిది ఏదన్నా రిలీజ్ అయితదో అని అంటే మాత్రం ధామ్ ధూమ్ దకారం హడావిడైతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కనపడేది. ఎందుకు క్వైట్‌గా కామ్‌గుంది సోషల్ మీడియా. అసలు బర్త్‌డే అన్న విషయం ఎవరికైనా తెలుసా అన్నట్టే కనబడుతుంది యాక్చువల్‌గా చూస్తే. ఎక్కడ పోస్ట్‌లు పెద్దగా ఏం పెట్టినట్టు గానీ, దాని గురించి వెయిటింగ్ ఫర్ మహేష్ బర్త్‌డే అని గానీ, ఇలాంటివి జనరల్‌గా రేపు ఇంకా బర్త్‌డే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఆ పోస్ట్‌లు అవి ఇవి ఫోటోలు, గీటోలు జనరల్‌గా మహేష్ బాబు ఏదో ఒకటి ఫ్యామిలీతోని సెలబ్రేషన్ చేసుకోవటాలు ఇయన్నీ పెడుతుంటారు గానీ, బట్ అదర్ దాన్ దట్ ఇక 'వారణాసి' సినిమాకొస్తే దానికి సంబంధించింది మీరు గాన బర్త్‌డే రోజు విపరీతమైన గ్లింప్స్ వచ్చేస్తది, టీజర్ వచ్చేస్తది, ట్రైలర్ వచ్చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. ఎందుకంటే దీని అప్డేట్ కూడా నాకు తెలిసి రాజమౌళి గారు ఏంటంటే ఇంకా కొంత ప్రాపర్‌గా స్ట్రక్చరల్ ఒక వేలో వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేద్దాము. రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ చేద్దాం. అంటే జనరల్‌గా ట్రైలరు, టీజరు ఇవన్నీ ఏంటంటే రిలీజ్ చేయడానికి ఆయనకు కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటది కదా! ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. లేకపోతే బర్త్‌డే రోజు ఏదో చేసేద్దాము, రిలీజ్ చేసేద్దాము హడావిడిగా అనుకోకుండా ఆయన ఎప్పుడు ఏ పర్టిక్యులర్ టైంకి టీజర్ వదలాలి, ఏ పర్టిక్యులర్ టైంకి ట్రైలర్ వదలాలి, సినిమా రిలీజ్ అని ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వెళ్తాడు తప్ప బర్త్‌డే రోజు ఇద్దామా, లేకపోతే మామూలుగా ఏదన్నా స్పెషల్‌గా ఫ్యాన్స్ కోసం ట్రీట్ ఇద్దామా, అంటే స్పెషల్‌గా ఒకళ్ళ కోసం ఫ్యాన్స్ కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో హీరోని అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికో ఇలా ఆయన పెద్దగా చేయడు అని చెప్పేసి కూడా అంటారనమాట. ఏంటంటే ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. సినిమా, స్క్రిప్టు, షూటు, టీజరు, ట్రైలరు, రిలీజు. అంతే తప్ప సో ఎవరి కోసం ఆయన ఎక్కడ అసలు అందరూ జనరల్‌గా ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు, హీరోలు వస్తుంటే సార్ అనడము కొంచెం ఏదో హీరోలకి బెండ్ అయిపోయి ఉంటారనమాట. కానీ రాజమౌళి దగ్గర నో. రాజమౌళి దగ్గర హీరోలే బెండ్ అవ్వాలి తప్ప ఆయన బెండ్ కాడు. ఎందుకంటే ఆయన సినిమా అట్లుంటది. ప్రపంచపు థియేటర్లలో కనబడుతుంది ఆయన సినిమా. ఓకే. అందుకని చెప్పేసి హీరోలు కూడా ఆయనకి ఇదిగా ఉంటారనమాట. విధేయులుగా ఉంటారు చెప్పాలంటే, కరెక్ట్‌గా చెప్పాలంటే. ఏంటంటే ఆ సినిమా వరల్డ్ ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' ఉంది. 'త్రిబుల్ ఆర్' ఆస్కార్ లెవెల్‌కెళ్ళింది. మరి ఎంత గొప్ప ఇదైతే ఆస్కార్ లెవెల్‌కెళ్ళాలి. సో, అంటే ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిదనమాట. దానికి తగ్గట్టే ఆయన చేస్తారు. అందుకని చెప్పేసి సోషల్ మీడియాలో మహేష్ బాబు బర్త్‌డేకి కాస్త హడావిడిగా అనిపించట్లేదని నాకనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు.